వెళ్దాం ఒకసారి. కన్నబిడ్డ కష్టాన్ని చూడలేక ఒక నిండు కుటుంబం మృత్యు ఓడిలోకి చేరిపోయింది. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో సంచలనం సృష్టించిన డాక్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం ఘటన ఇప్పుడు ఘోర విషాదంతో ముగిసిందని చెప్పాలి. ఇప్పటికే భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్న డాక్టర్ గోపి ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆ పచ్చని సంసారం ఇప్పుడు పూర్తిగా కనుమరుగైపోయింది. పల్నాడు జిల్లాకు చెందిన గోపి అనంతపురానికి చెందిన శంకర్ కుమారి ప్రేమ వివాహం చేసుకున్నారు. గోపి భోపాల్ ఎయిమ్స్ లో అనస్థీషియా డాక్టర్ గా పనిచేస్తున్నాడు. అయితే భార్య కూడా అదే ఆసుపత్రిలో నర్స్ గా పనిచేస్తోంది. ఈ దంపతుల 3 ఏళ్ల కుమార్తె మౌనిహ పుట్టుకతోనే సెరెబ్రల్ పాల్సీతో బాధపడుతోంది. శారీరక, మానసిక ఎదుగుదల లేక కూతురు పడుతోన్న ఇబ్బందులను చూసి ఆ దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. అందరూ కలిసి చనిపోవాలి అని నిర్ణయించుకున్నారు. ఇరవై రోజుల క్రితం గోపి సోదరుడి నిశ్చితార్థం కోసం సొంతూరికి వచ్చారు. శనివారం రాత్రి నర్సరావుపేటలోని ఒక లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య, బిడ్డలను అక్కడికి పిలిపించుకున్నారు. ముందుగా చిన్నారికి మత్తు మందు ఇచ్చారు. ఆపై భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇంజెక్షన్స్ చేసుకున్నారు. తాము చనిపోతున్నామని ఫోటోను బంధువులకు కూడా పంపించారు. వారు వచ్చే లోపే తల్లి, బిడ్డ కన్ను మూసేశారు. అయితే ప్రాణాపాయ స్థితిలో ఉన్న గోపిని ఆసుపత్రిలో చికిత్స కోసం పంపించారు. కానీ ఇవాళ తెల్లవారుజామున గోపి కూడా తుది శ్వాస విడిచాడు. రైట్, మా ప్రతినిధి మణికుమార్ మనతో జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించిన అప్డేట్స్ అందించడానికి. మణికుమార్, పాపకి బాలేదు అని చెప్పి ఇద్దరు తల్లిదండ్రులు కూడా ఇంజెక్షన్స్ తీసుకొని చనిపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంటే ఎందుకు ఇద్దరు కూడా చనిపోవాల్సి వచ్చింది? ఇద్దరికి కూడా ఫ్యూచర్లో మళ్ళీ అలాంటి పిల్లలే పుడతారు అని చెప్పి ఏమైనా చెప్పారా డాక్టర్స్? కుటుంబ సభ్యులు ఏమైనా చేరుకున్నారా అక్కడికి? ఏం చెప్తున్నారు అసలు వాళ్ళ కుటుంబ సభ్యులు? పల్నాడు జిల్లా నర్సరావుపేటలో నిన్న జరిగిన ఘటన మనోవేదనకి గురైనటువంటి భార్య భర్తలు, తమ కుమార్తెకు ఆరోగ్యం బాగాలేదని మనోవేదనకు గురైన భార్య భర్తలు కుమార్తెతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా కలకలం రేపింది. ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళ్తే నాదెండ్ల మండలం సాత్లూరుకు చెందినటువంటి కుంభ గోపి భోపాల్లో ఎయిమ్స్ లో డాక్టర్ గా ఉద్యోగం చేస్తున్నారు. భార్య శంకర్ కుమార్ కూడా అదే ఎయిమ్స్ లో నర్స్ గా పనిచేస్తుంది. వీళ్ళిద్దరూ కూడా గతంలో అంటే ఒంగోలులో ఎంబీబీఎస్ చదువుతున్న సమయంలో ఇద్దరు కూడా ప్రేమించుకున్నారు, ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఉద్యోగ రీత్యా భోపాల్ ఎయిమ్స్ కి వెళ్ళారు, అక్కడ ఉద్యోగం చేస్తున్నారు. వీళ్ళిద్దరికి కూడా 3 ఏళ్ల కుమార్తె మౌని ఉంది. అయితే మౌనికి పుట్టుకతోనే సెలిబ్రిటీ పాలసీ అనేటువంటి ఒక అరుదైన వ్యాధితో బాధపడుతూ ఉంది. అయితే చాలా హాస్పిటల్లో కూడా పాపను చూపించారు, కానీ ఇప్పటి వరకు కూడా ఆరోగ్యం కుదుటపడట్లేదనే మధోవ్యాధికి గురవుతున్న ఇద్దరు భార్యాభర్తలు కూడా గత 20 రోజుల క్రితం భార్యాభర్తలు ఇద్దరు కూడా గోపి సోదరుడు నిశ్చార్థానికి సొంతూరు సాత్లూరు వచ్చారు. మణికుమార్, సెరెబ్రల్ పాలసీ అనేది ఒక జెనెటిక్ డిజార్డర్. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరూ ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి అంటే ఎనస్థీషియాగా పనిచేస్తున్నారు, మెడికల్ గా కాస్త నాలెడ్జ్ ఉంటుంది, నర్స్ గా పనిచేస్తున్నారు, మెడికల్ గా ఇద్దరికి కూడా ఖచ్చితంగా నాలెడ్జ్. అంటే ఫ్యూచర్ లో కూడా పిల్లలు ఇలాగే పుడతారని చెప్తారు, అయితే కేవలం ఇదే కారణంతో ఆత్మహత్య చేసుకున్నారా కుటుంబ సభ్యులు? అసలు ఏమి అనుమానం వ్యక్తం చేస్తున్నారు? ఎందుకంటే ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చేస్తుంది అంటే ఈ వ్యాధి అరుదైన వ్యాధిగా చెప్పొచ్చు. ఇద్దరు కూడా ఒంగోలులో చదువుతున్నప్పుడు వేరు వేరు కుటుంబాల శంకర్ కుమారిది అనంతపురం జిల్లాకు చెందినటువంటి శంకర్ కుమారి ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీళ్ళిద్దరికి కూడా పుట్టినటువంటి కుమార్తె మౌనికి సంబంధించి అరుదైన వ్యాధిగా కూడా మనం చెప్పవచ్చు. అయితే వీళ్ళిద్దరు కూడా ఆసుపత్రిలో చూపించడం, కుమార్తెకు నయం కాకపోవడం వల్లే ఆ మనోవేదనకి గురైనట్టు కూడా మనకి ప్రధానంగా తెలుస్తుంది. ఆ విషయం మీదే ఇరు కుటుంబ సభ్యులతో కూడా పలువార్లు మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. అయితే గత కొంతకాలం నుంచి కూడా మౌని పరిస్థితి ఇంకా ఆరోగ్యం ఇంకా క్షీణించడంతో ఇద్దరు కూడా కుమార్తె ఆరోగ్యం కుదుట పడట్లేదు, మనం ఏం చేసినా సరే డాక్టర్లు అయ్యింది కూడా మనం ఇంత చేసినా సరే కుమార్తె కుదుట పడట్లేదు, కాబట్టి మనం చనిపోదాం అంటూ కూడా గత 20 రోజుల నుంచి కూడా ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అంటే కలిసి చనిపోతే ముగ్గురం కలిసి చనిపోతాం, లేదంటే ముగ్గురం కలిసే ఉందాము
కుమార్తెని మనం చూసుకుందాం అంటూ కూడా ఇద్దరు మాట్లాడుకున్నట్టు కూడా మనకి సమాచారం, కుటుంబ సభ్యుల నుంచి కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా మౌని పరిస్థితి, ఆరోగ్య పరిస్థితి ఇంకా మరింత క్షీణిస్తుంది. వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఆందోళనకి గురయ్యారు, మనోవేదనకి గురయ్యారు. అది చూసి మణికుమార్, తట్టుకోలేక ఈ ఫ్యామిలీ నిర్ణయం సపోర్ట్ ఉందా తీసుకున్నట్టు ఇద్దరికి ముందుగానే కూడా? ఎందుకంటే ఇద్దరు భార్యాభర్తలు ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్న పిల్లలు ఇలాగ పుట్టడంతో ఏమైనా ఫ్యామిలీ ప్రెషర్స్, అటు తల్లిదండ్రులు ఇటు తల్లిదండ్రుల ప్రెషర్స్ ఏమైనా ఉన్నాయా? పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు లేరా పెద్దవాళ్ళు? అంటే వీళ్ళిద్దరూ కూడా వాస్తవానికి ఇద్దరు బొప్పల్లోని ఎయిమ్స్ లో పనిచేస్తారు కాబట్టి అక్కడే నివాసం ఉంటారు. ప్రేమించి వివాహం చేసుకున్నారు కాబట్టి కుటుంబ సభ్యులకు దూరంగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. అయితే ఇద్దరు కుటుంబాలు కూడా మధ్యతరగతి కుటుంబాలే అయినప్పటికీ కూడా ఈ కుటుంబ సభ్యుల నుంచి ఎట్లాంటి ఒత్తిడి లేనప్పటికీ కేవలం కుమార్తెకి ఆరోగ్యం బాగోట్లేదనే కారణంతో ఇద్దరు కూడా పూర్తిగా మనోవేదనకు గురైనట్టు కూడా తెలుస్తోంది. అసలు వాళ్ళు ఎక్కడుంటున్నారు, ఏం చేస్తున్నారు అనేది కుటుంబ సభ్యులు చెప్తున్నప్పటికీ కూడా ఇద్దరు కేవలం కుమార్తెకి మనోవేదన, ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే మనోవేదనకు గురై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముందుగానే వాళ్ళు పక్క ప్లాన్ తోనే వెళ్లి ఆ నర్సరావుపేట లాడ్జ్ లో ఈ ఘటనకి పాల్పడినట్టు కూడా తెలుసు. ప్రస్తుతం ముగ్గురు మృతదేహాలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మణి, థ్యాంక్ యూ.